హాయ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ ఈ ఇయర్‌లో ఏమనుకుంటున్నారో అవన్నీ జరగాలని, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, హ్యాపీనెస్‌ని, సాడ్‌నెస్‌ని అన్నిటిని ఫేస్ చేసి మంచిగా ఇయర్ మొత్తం లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఇయర్ కొంచెం లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా చెప్పాలన్నట్టు చెప్పాను. అందరూ హ్యాపీగా లీడ్ చేయండి ఇయర్‌ని. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఇది 31st రోజు అనమాట. ఈవినింగ్ వెళ్ళేసి ఇంకా కేక్ తెచ్చుకోవాలని వెళ్ళాము. ఇంకా ది బెస్ట్ కేక్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నామనమాట. అంటే అక్కడ వాళ్ళని అడిగితే ఇన్ని కేక్స్‌లో ది బెస్ట్ చెప్పారు. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. సో, ఇంకా నేను మొత్తం కలిపేసి ఒక వీడియోలోనే పెట్టేస్తున్నా. 31st ఫస్ట్‌ది అన్నట్టు. ఇంకా రెండిటిని మరీ ఎక్కువగా లెంతీగా చేసి పెట్టాలని నాకు అనిపియలేదు. సో, మొత్తం కలిపేసి పెట్టేస్తున్నాను. సో, ఇంటికెళ్ళిపోయినాక ఫ్రెష్‌గా మంచిగా రెడీ అయ్యామనమాట. రెడీ అయ్యి మంచిగా ఫొటోస్, రీల్స్ అవి తీసుకొని ఇంకా ఇక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి కదా! సో, అక్కడికి వెళ్ళాము. 2 కేక్స్ తీసుకున్నాము. ఒకటి అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. కరెక్ట్‌గా 12కి ఫైర్ వర్క్స్ జరుగుతాయి కదా! ఆ టైంలో కేక్ కట్ చేయొచ్చు అన్నట్టు వెళ్ళాము. కానీ అప్పుడు ఫుల్లు వర్షం పడతా ఉందనమాట ఆ టైంలో. ఇంకా చిన్నోడు కూడా నిద్రకొచ్చి ఏడుస్తున్నాడు. సో, ఇంక మేము స్టార్ట్ అయిపోయి వచ్చేస్తా ఇంకా ఫైర్ వర్క్స్ దగ్గర వేరే ప్లేస్‌లో ఆగామనమాట. ఆగి అక్కడి నుంచి చూస్తున్నాము. అట్లా మా హ్యాపీ న్యూ ఇయర్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళి ఇంకా అయ్యేసరికి మొత్తం 2 అయిపోయింది. ఇంకా నిద్రపోయి మార్నింగ్ లేసాము. ఇది ఫస్ట్ రోజు. ఇంకా ఆ రోజు కూడా రెడీ అయిపోయి ఫొటోస్ అన్నీ దిగేసి ఇంకా టెంపుల్‌కి వెళ్తున్నాము. కంపల్సరిగా న్యూ ఇయర్ రోజు మాత్రం టెంపుల్‌కి వెళ్తాము. అదైతే అస్సలు మిస్ అవ్వమనమాట. సో, ఇంకా ఇక్కడ వచ్చేసి శివన్ టెంపుల్‌కి వెళ్ళాం. శివుడు టెంపులు. ఇది వచ్చేసి తమిళ్ వాళ్ళదనమాట. సో, ఇక్కడ అన్నీ ఇంకా తమిళ్‌లో, ఇంగ్లీష్‌లో ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్స్ అన్నీ వచ్చేసి మీరు చూస్తున్నారా ఇక్కడ హౌస్‌ని ఇట్లా తీసుకొని మనకి టెంపుల్ కింద కన్వర్ట్ చేసేస్తారనమాట. ఇంకా 31st రోజు ఫుల్ వర్షం పడింది అనుకుంటే ఫస్ట్ రోజు ఫుల్ స్నో పడతా ఉందనమాట. అప్పటికే స్నో స్టార్ట్ అయిపోయింది, పడతా ఉంది. సో, ఇంక అట్లనే వెళ్ళాము. చూస్తున్నారా కింద మొత్తం రోడ్లన్నీ మనకి బురద బురద అయిపోయినాయి అనమాట. ఇంక అట్లనే జాగ్రత్తగా వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం నేను ఆటోవాలో వచ్చినాక ఇదే కదా ఫస్ట్ టైం టెంపుల్‌కి రావటం. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా అందరం కలిసి టెంపుల్‌కి వెళ్ళిపోయాము. చూస్తున్నారా ఫుల్ స్నో పడతా ఉంది. ఇంకా టెంపుల్‌కి వెళ్ళంగానే ఆ వైబ్ సూపర్ ఉంటది. టెంపుల్ వైబ్ కదా! మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తదో కామెంట్ చేయండి. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇంకా మొత్తం ఇట్లా ఉందనమాట. మొత్తం క్లాతింగ్ అంటూ ఏంటంటే మనకి దేవుడి దగ్గర పెట్టినవి ఉంటాయి కదా! ఆ క్లాతింగు లేదా న్యూ క్లాతింగ్ ఎవరన్నా అమ్మవారికి చీర కొనాలి అనుకున్నా కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళు చీరలు అక్కడ సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అర్చన టోకెన్ తీసుకుంటున్నాము. అర్చన టోకెన్ తీసుకొని అర్చన చేపించుకున్నామన్నమాట. ఇంకా పైకి వెళ్ళంగానే ఇంకా టెంపుల్ ఇట్లా ఉంది. మొత్తం దేవుళ్ళు, అమ్మవార్లు మ్యాక్సిమం అందరివి ఉన్నాయి అన్నమాట. గణేష్ అట్లా అందరివి ఉన్నాయి. ఇంకా టెంపుల్‌కి అయిపోగానే ఇంకా కింద మనకి ప్రసాదాలు పెడుతుంటే వెళ్ళి తీసుకున్నాం అనమాట. ప్రసాదం కూడా తినేసినాక ఇంకా పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు. ఇది వచ్చేసి సెల్లార్‌లో వీళ్ళు ఏమన్నా ప్రవచనాలు అట్లా కండక్ట్ చేస్తారనుకుంటా ఇక్కడ. సో, అట్లా చిన్న స్టేజ్ లాగా ఉంటే పిల్లలు కాసేపు ఆడుకున్నారు. సో, ఇక్కడ మీరు చూస్తే మేమందరం మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ వేసుకున్నాం అనమాట. కొంచెం సిమిలర్‌గా ఉండేలాగా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో, ఇంకా ఇక్కడ వచ్చేసి శారీస్ దగ్గరికి వచ్చాము. ఇంకా చూస్తే మన కళ్ళు ఆగవు కదా లేడీస్‌కి ఎవరికైనా ఇలాంటివి. ఇంకా అమ్మవారికి పెట్టిన చీరలు అవి ఉంటాయి కదా వాటిలో ఒక 2 శారీస్ తీసుకున్నాము ఇద్దరము. ఇంకా అలా తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. చెప్పాను కదా ఇదంతా ఒక హౌస్‌ని అట్లా కన్స్ట్రక్ట్ చేశారని. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా స్నో పడతానే ఉంది. అట్లా ఇంటికి వెళ్ళిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కేక్ కటింగ్ చేయలేదని చెప్పాను కదా 31st నైటు. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా కేక్ కటింగ్ ఫస్ట్ రోజు ఇది ఈవినింగు. ఇంకా పిల్లలము అందరం కలిసి కేక్ కటింగ్ చేసాము. నా ఫోన్‌లో కొన్ని క్లిప్సే ఉన్నాయి. అందరి ఫోన్‌లో తీసేసరికి వీడియోస్ ఎవరి ఫోన్‌లో ఏమున్నాయో కూడా మాకు తెలియలేదు. సో, నా దగ్గర ఉన్నంత వరకు నేను పెట్టానన్నమాట. అప్లోడ్ చేశాను. నా ఫోన్‌లో ఉన్న క్లిప్స్ వరకు. ఇంకా అట్లా కేక్ కటింగ్ అయిపోగానే అందరము ఇంకా ఫొటోస్, రీల్స్ అన్నీ చేసుకున్నామన్నమాట. ఒక 1 అవర్ పాటు మంచిగా. కేక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది క్యారమెల్ పుడింగ్ కేక్ అంట. చాలా బాగుంది. అసలు సూపర్‌గా నచ్చింది నాకైతే.
ఇవన్నీ ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకా నైట్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఇండియన్ రెస్టారెంట్ అనమాట. ఇది నేను ఫస్ట్ టైం రావటం. షాజ్ ఇండియన్ రెస్టారెంటు. చాలా బావుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం లేట్ అనిపించింది. ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ బాగా ఉంది. బయట కూడా చూస్తున్నారా ఫుల్ స్నో పడుతుంది. ఆ రోజంతా పడతానే ఉంది స్నో. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఒక 10 మినిట్స్ అట్లా ఎక్కువసేపు కూడా వెయిట్ చేపించలేదు. మనకి టేబుల్ అలాట్ చేయాలి కదా, దానికోసం ఒక 10 మినిట్స్ వెయిట్ చేపించారు. ఇంకా మగపిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అల్లరి మాత్రం అల్లరి చేస్తూనే ఉంటారు. ఆడపిల్లలు ఇంట్లో ఎంత అల్లరి చేసినా బయటికి రాగానే డిగ్నిటీగా ఉంటారు కదా, ఇంకా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. ఇట్లా అయిపోగానే మాకు టేబుల్ అలాట్ చేశారు. కానీ ఫుడ్ మాత్రం చాలా లేట్గా తెచ్చారనమాట. హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అట్లా పట్టింది. ఇంకా ఈ హోటల్ అయితే చాలా బాగుంది రెస్టారెంట్. మెయిన్ నాకు ఆ బ్యాక్ సైడు అదేంటి పెయింటింగ్స్ అవి పెట్టారు కదా, అవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా రెస్టారెంట్ మొత్తం అట్లానే పెట్టారనమాట. ఇంకా మంచిగా ఫుడ్ తినేసాం. బిర్యానీ స్టార్టర్స్ అన్నీ చెప్పుకున్నాము. నేనైతే చాలా రోజుల తర్వాత గోంగూర చికెన్ బిర్యానీ అనమాట. మేము ఉండే ప్లేస్లో గోంగూర అస్సలు దొరకదు. నేను ఆల్మోస్ట్ 8 మంత్స్లో ఒక 2 టైమ్స్ తినుంటా గోంగూర అంతే. కానీ చాలా బాగుంది గోంగూర బిర్యానీ అయితే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తిన్నాం కదా, అందుకని అలా అనిపించింది. సో ఇక్కడ వీళ్ళ మెనూ చూస్తే మన ఇండియన్ మెనూస్లో కూడా ఇన్ని ఉండవు అనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎక్కువ గుంటూరు కారం మిర్చి ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్తో ఉన్నాయి అనమాట. అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అట్లానే మంచిగా అనిపించింది టేస్ట్. మంచిగా న్యూ ఇయర్ రోజు అట్లా బిర్యానీ స్టార్టర్స్ అన్నిటితో తినేసామన్నమాట. ఇంకా మంచి ఫ్యామిలీ టైం అంటారు కదా, అట్లా స్పెండ్ చేసాము ఆ రోజంతా. ఇంకా ఆ రోజు అందరము డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము. అందరం బ్లాక్ అన్నట్టు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం అనమాట. 31st నైటు ఫస్ట్ రోజు అందరం మ్యాక్సిమం బ్లాక్ డ్రెస్తో మ్యాచ్ అయ్యేలాగా అందరం వేసుకొని ఇంకా మంచిగా రీల్స్ ఫొటోస్ అన్నీ దిగాము. నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో, చూడకపోతే చూడండి. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము. కట్టప్ప బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ, ఇట్లా ఎన్టీఆర్ బిర్యానీ, ఇట్లా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట, చాలా వెరైటీస్. ఇంకా నాకైతే సూపర్గా నచ్చింది. ఇంకా అట్లా మా న్యూ ఇయర్ గడిచింది అనమాట ఫస్ట్. ఇంకా మీరందరూ ఎట్లా జరుపుకున్నారు, న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, వీలుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అట్లా తినేసినాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోగానే మళ్ళీ అక్కడ ఏం జరిగిందంటే, ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ లాగా ఉండాలని వీళ్ళు ఇంకా క్రాకర్స్ ఉన్నాయి అనమాట. దివాళీకి తీసుకున్న క్రాకర్స్ ఉంటే ఇంకా ఆ క్రాకర్స్ కూడా కొంచెం సేపు వాటితో టైం స్పెండ్ చేశారు. క్రాకర్స్ కాల్ చేశారనమాట కొంచెం సేపు. అట్లా న్యూ ఇయర్ అట్లా గడిచిందనమాట మాకు. అంతే వీడియో. న్యూ ఇయర్ వ్లాగ్ ఇట్లా జరిగింది. ఇంకా అన్నీ చిన్న చిన్నవి క్లిప్స్ తీసి పెట్టాను అనమాట. నేను అన్నీ పెట్టలేదు, ఎందుకంటే నాకు కుదరలేదు. అన్ని వీడియో నేను తీయలేను, నాకు వీలున్నంత వరకు తీసి పెడతాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. కెనడా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.